హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. నెలవారీ సరుకులు అయితే తెప్పించాను. అవి సర్దుకుందాం అని చెప్పేసి ఇంకా బకెట్ అవి అయితే తీసాను. బకెట్లో కొన్ని సరుకులు వేసి పెట్టుకుంటాను. ఇంకా బకెట్ క్లీన్ చేద్దామని కింద పెట్టాను. ఇంకెలాగో ఇవన్నీ తీస్తున్నా కదా, ఇంక అందుకనే కిటికీ మొత్తం అయితే క్లీన్ చేస్తున్నా. మొత్తం అయితే క్లీన్ చేయట్లేదులేండి. ఓన్లీ ఇంక ఇదిగోండి ముందు కనిపించే అంతవరకే క్లీన్ చేస్తున్నా. వర్షం పడుతుంది కదా, వర్షం పడటం వల్ల అటువైపున జల్లు కొడతా ఉంటుంది. కిటికీ మొత్తం క్లీన్గా నీట్గానే ఉంది. ఇంకా లోపల వైపు బట్టికే క్లీన్ చేస్తున్నాను. ఇది మొత్తం ఊడ్చేసి మళ్ళీ ఈ డబ్బాలన్నీ పెట్టేస్తాను. నెలవారీ సరుకులు కూడా ఒక బడ్జెట్ ప్రకారమే తెప్పించుకుంటాను. ప్రతి ఒక్కరికి ఎక్కువ ఆర్థిక సమస్యలు ఉంటానే ఉంటాయి. కొంతమంది అంటారు డబ్బు వస్తుంది కానీ నిలబడట్లేదు, నెల వచ్చేటప్పటికి డబ్బు మొత్తం అయిపోతుంది, మళ్ళీ డబ్బు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది, ఈఎంలు కట్టలేకపోతున్నాము, ఒక్కోసారి తినటానికి తిండి కూడా ఉండట్లేదు, అలాంటి పరిస్థితి వస్తుందని చాలామంది అయితే బాధపడతారు. సంపాదిస్తారు, డబ్బులు వస్తాయి, కానీ వచ్చిన డబ్బు అనేది నిలబడట్లేదు. అసలు అలా ఎందుకు జరుగుతుంది? దీనికి ముఖ్యమైన అసలు కారణం ఏంటంటే, భార్యాభర్తల్లో ఇద్దరిలో ఒకరు మాత్రం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. సరదాలకి, గొప్పలకి ఎక్కువ ఎక్కువ డబ్బులనేవి ఖర్చు పెట్టటం. అనవసరమైన వాటికి, బట్టలకని, వాటికని, వీటికని, వారానికి ఒక్కసారి పిక్నిక్లకు వెళ్ళటమని, రెస్టారెంట్లకు వెళ్ళటమని, సినిమాలకు వెళ్ళటమని, సంపాదిస్తున్నాం కదా అని ఇలా దుబారా ఖర్చులు పెడతా ఉంటారు. కొంతమంది ఏంటంటే ఉన్నన్నాళ్ళు హ్యాపీగా, ఎంజాయ్గా ఉండాలి. ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్నన్నాళ్ళు ఎంజాయ్గా బతకాలని చెప్పేసి ఎక్కువ ఎక్కువ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఎక్కువ ఎక్కువ సరదాలు చేస్తూ ఉంటారు. దానివల్ల నెలొచ్చేటప్పటికి డబ్బులు మొత్తం అయిపోతాయా, మళ్ళీ వీటిని డబ్బు కోసం ఎదురు చూడాల్సి వస్తూ ఉంటుంది. మనం ఈఎంలు కట్టుకోవాలి, లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కుంటాము, మరి ఆ ఈఎంలన్నీ కట్టుకోవాలి కదా, పిల్లలు చదువులు ఉంటాయి, మన అవసరాలు, నెలవారీ అవసరాలు చాలా ఉంటాయి. ఒక్కటి కూడా అది పెండింగ్ పెట్టడానికి వీల్లేదు. ప్రతి ఒక్కటి ముఖ్యమైన అవసరాలు చాలా ఉంటాయి. ఇలా సరదాల కోసం ఖర్చు పెట్టుకోవటం వల్ల ముఖ్యమైన నెలవారీ అవసరాలన్నిటినీ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. వాటి కోసం మనం ఇబ్బంది పడాలి. చాలామంది ఇలాంటి ఇబ్బందులు అయితే పడతారు కానీ వాళ్ళ సరదాలు, వాళ్ళ జలసాలు మాత్రం అసలు తగ్గించుకోరు. వీటి కోసం చాలామంది గుళ్ళకు వెళ్తుంటారు, పూజలు చేస్తుంటారు, అవన్నీ ఇవన్నీ చేస్తుంటారు, గురువు గారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. మాకు కలిసి రావట్లేదు అదని ఇదని. ముందు మనల్ని మనం మార్చుకోవాలి కదా. మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత సంపాదిస్తున్నామని మనల్ని మనం మార్చుకోవాలి ముందు. మన ఖర్చులు తగ్గించుకోవటం ముందు ఇలాంటివన్నీ చేసుకొని తర్వాత పూజ చేసుకోవాలి. దేవుడు పూజ చేసామనుకోండి చాలా మంచిది. మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండిద్ది. మైండ్ కూడా మంచి ఆలోచనలు వస్తాయి. మంచి పాజిటివ్ వైపు వెళ్తూ ఉంటాం మనం. దైవభక్తి కూడా చాలా మంచిది. అలాగని మనం చేయాల్సిన ఏమీ చేయకుండా మొత్తం భారం మొత్తం దేవుడి మీద వేయకూడదు. మనం చేయాల్సిన పని మనం చెయ్యాలి ఫస్ట్. మనం చేసిన తర్వాత ఇంకా ఆ భారం అంతా దేవుడి మీద వేసేయాలి. కొంతమంది ఇలా ఉంటే, కొంతమంది పాపం ఎక్కువేం ఖర్చు పెట్టరు. డబ్బులు సంపాదిస్తారు, బాగా పనిచేస్తారు, డబ్బు కూడా ఎక్కువ అనేది ఖర్చు పెట్టరు వాళ్ళు. కానీ అంటే ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళకి, ఎగస్ట్రా ప్రాబ్లమ్స్, అనారోగ్యాలు కానీ, ఏదైనా ప్రమాదాలు జరిగి కానీ, ఇంక ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం తట్టుకోవాలంటే కష్టంగానే ఉంటుంది. మనం చేత్తో చేసుకునే ఖర్చులైతే మాత్రం తగ్గించుకోవచ్చు. కానీ ఏదన్నా ప్రమాదాల పూర్వకంగా అలా నష్టాల పూర్వకంగా వచ్చినాయి అంటే ఇంకా మన చేతుల్లో ఉండదు. కాకపోతే కొంచెం హెల్త్ విషయంలో అయితే మన చేతుల్లోనే ఉంటుంది. హెల్త్ విషయం కొంచెం జాగ్రత్త తీసుకోవచ్చు. జాగ్రత్త తీసుకొని మన హెల్త్ అనేది కాపాడుకోవచ్చు. ఆ ఖర్చు అనేది కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. మనం హెల్తీగా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎటువంటి ఫుడ్ తినాలి, పిల్లలకు కూడా అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే వాళ్ళకి మనం ఎటువంటి ఫుడ్ పెట్టాలి, ఎటువంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మనం కొంచెం హెల్తీగా ఉండగలుగుతాము, ఎక్కువ అనారోగ్యాల బారిన పడకుండా ఈ హెల్తీగా ఎక్కువ కాలం ఎలా ఉండగలుగుతాం అనేది, అటువంటి లైఫ్ స్టైల్ అనేది పాటించవచ్చు మనం. పిల్లలైతే మాత్రం మనం చెప్పినట్టు వినరు, కొంచెం మొండికేస్తూనే ఉంటారు. క్రమేపీ వాళ్ళకి మంచి లైఫ్ స్టైల్ కూడా మనం అలవాటు చేయాలి. అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ రాకుండా ఉంటే మనం చాలా డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నా కూడా చాలా డబ్బు వేస్ట్ అయిపోయిద్ది. మనకు కలుసుబాటు అనేది కూడా రాదు. వచ్చిన డబ్బు కూడా ఎక్కువ అనారోగ్యాలకు ఖర్చు పెడతా ఉంటాము. ఇంకా సంపాదించేది ఎక్కడ? అసలు సంపాదించడానికి కూడా ఓపిక ఉండదు. హెల్త్ బాగుంటేనే కదా మనం సంపాదించగలిగేది. హెల్త్ బాగుంటుంది మనం ఏం పనికి వెళ్తాము, ఏం సంపాదిస్తాము, సంపాదించలేం కదా.
అందుకని హెల్తీ లైఫ్ స్టైల్ కూడా మంచిది. మాకు కలిసి రావట్లేదు, మాకు డబ్బు ఉండట్లేదు, అనారోగ్యాలు వస్తున్నాయి అనే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయడం కూడా చాలా మంచిది. ఏదైనా డాక్టర్ల సలహాలు తీసుకోవటం. ఇప్పుడు ఎవరిని అడగాల్సిన పని లేదు. యూట్యూబ్లో మంచి మంచి ఛానల్స్ వస్తున్నాయి. వాళ్ళు మంచి మంచి విషయాలు చాలామంది చెబుతున్నారు. లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఉంటే మనం కొంచెం హెల్తీగా ఉండగలుగుతాము, అలాంటివన్నీ మనం కొన్ని కొన్ని పాటించవచ్చు. అలాగని అస్సలు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం అని కాదు. పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఏదన్నా వచ్చినా కానీ త్వరగా తగ్గిపోతాయి. 10 రోజుల్లో తగ్గాల్సింది 2-3 రోజుల్లోనే తగ్గిపోయి. అనారోగ్యాల వల్ల మాకు డబ్బు అనేది నిలబడట్లేదు అన్న వాళ్ళు ఒకసారి ఇలా మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి చూడండి. మీరు చాలా డబ్బు ఆదా చేసుకోగలుగుతారు. కొంతమంది ఉంటారు, మంచి ఫుడ్ తినడానికి డబ్బులు ఖర్చు పెట్టడానికి వాళ్ళకి ప్రాణం అప్పదు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వేలుకి వేలు ట్యాబ్లెట్లు అయితే తెచ్చుకుంటారు. కానీ ఏదైనా మంచి ఫ్రూట్స్ కానీ మంచి ఆహారం తినడానికి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇంకా జేబులోంచి డబ్బులు తీయటానికి అయితే రాదు, వాళ్ళు చెయ్యి అనేది రాదు. కానీ హాస్పిటల్కి తీసుకుపోయి వేలు వేలు పోస్తుంటారు. ఇంకా ప్రమాదాల పూర్వకంగా వచ్చే నష్టాలు అంటారా, ఇంకా వాటిని అయితే మనం చెప్పలేము. ఎప్పుడేం జరిగిద్దో ఎవరికేం జరిగిద్దో మనం అలాంటివి అయితే ఏం చెప్పలేం కదా. ఇంకా అదంతా దేవుడి మీద భారం వేయటమే. వీలైనంత వరకు నేను చెప్పేది ఏమిటంటే, మన చేతుల్లో ఉన్నది మనకు చేతైనంత వరకు మన పనులు మనం చేసుకొని ఏదైనా సరే మన ఖర్చు అనేది మనం తగ్గించుకునే విధంగా ఉండాలి. మన చేతుల్లో లేని దానికి మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు నేనైతే నెలవారీ సరుకులు తెప్పించాను కదా, నెలవారీ సరుకుల్లో నేను ముఖ్యంగా ఇంకా ప్రతిరోజు మనకి ఇవి అవసరం అనుకున్నవే నేను తెప్పిస్తాను. అవసరం లేని అసలుకి తెప్పించను. బాదం పప్పులు, జీడిపప్పులు ఇలాంటి ఎగస్ట్రా ఉంటాయి చూడండి, నేనైతే ఇలాంటివి అసలుకి తెప్పించను. బాదం పప్పు తెప్పించుకొని రోజు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తలా 4 తింటే మన హెల్త్కి మంచిదే. కాకపోతే మా ఇంట్లో వాళ్ళు తినరు. 2 రోజులు నానబెట్టినా సరే 3వ రోజు వాటిని అలాగే వదిలేస్తున్నారు. ఇంకెందుకు అలాంటప్పుడు తెప్పించుకొని వేస్ట్ చేసుకోవటం అని చెప్పేసి నేనైతే తెప్పించను. గరం మసాలాలు ఇలాంటి మసాలాలు కూడా ఏం తెప్పించను. వీలైనంత వరకు మసాలాలు అనేవి ఇంట్లోనే రెడీ చేస్తాను. ధనియాలు తెప్పించుకొని ధనియాల పొడి చేసుకోవటం, వీలైనంత వరకు కొబ్బరి పొడి అన్నీ ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ఇంకా ఇంట్లో మనకి చేయటానికి కుదరదు అలాంటివి ఇంకా అనుకున్నవి అయితే మాత్రం బయట నుంచి అయితే తెప్పిస్తాను. సరుకులు కూడా ఎక్కువ తెప్పించను. ఒక నెలకి 15 రోజులకి సరిపడే విధంగా అయితే తెప్పిస్తాను. ఖచ్చితంగా నెల కంటే మనం తెప్పించుకోలేం. ఖచ్చితంగా 30 రోజులే రావాలి సరుకులు అన్నట్టుగా అయితే మనం గీత గీసినట్టుగా తెప్పించుకోలేము. ఇంకా నెల పెచ్చు వచ్చే విధంగా అయితే తెప్పిస్తుంటాను. ఎక్కువ పాడవ్వకుండా మళ్ళీ ఒక 10 కేజీలు తెచ్చుకొని డబ్బాలో పోసుకోవటం, అవి పురుగు పట్టడం, వాటిని ఎండబెట్టడం, బాగు చేసుకోవటం, ఈ రిస్క్ అయితే మాత్రం నేను తీసుకోను. ఏదో 2-3 కేజీలు తెప్పించుకుంటాను. ఆ 2-3 కేజీలు మాకు నెల 15 రోజులు వస్తాయి. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ తెప్పించుకోవటం. ఇంతే పురుగు పట్టడం, వాటిని వేస్ట్గా పడేయటం ఇలా అయితే మాత్రం అస్సలుగా చెయ్యను. మధ్యలో కొన్ని అయిపోతూ ఉంటాయి. కొన్నిటిని ఎక్కువ వాడామనుకోండి అయిపోతాయి కదా, అవైతే మళ్ళీ అప్పుడో కేజీ ఇంకా అప్పుడో 1/2 కేజీ అలా అయితే తెప్పించుకుంటూ ఉంటాను. ఎక్కువ శాతం నెలకు పెచ్చు వచ్చేటట్టే సరుకులు తెప్పిస్తాను. ఎప్పుడన్నా అయిపోతే ఇంకా మధ్యలో తెప్పిస్తాను. మాకు కలిసి రావట్లేదు, డబ్బు అనేది ఎక్కువ నిలబడట్లేదు అనుకునే వాళ్ళు అసలు ఎందుకు కలిసి రావట్లేదు, మనలో ఏం తప్పు, మనం ఏం తప్పు చేస్తున్నాం ముందు అని మన తప్పును మనం తెలుసుకోగలగాలి. ఆ తప్పును మనం సరిదిద్దుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు నేను ఏం పని చేయట్లేదు, ఏం పని చేయకుండా నాకు డబ్బు కావాలి, నాకు అన్నీ కావాలి, అన్ని వసతులు నా దగ్గరికి రావాలంటే ఎలా వస్తాయా? రావు కదా. ఏదో ఒక పని చేసి నేను డబ్బు సంపాదించుకుంటేనే కదా నాకు ఏదైనా కావాలంటే వచ్చేది. ఏం పని చేయకుండా అన్నీ నా దగ్గరికి రావాలంటే వస్తాయా? రావు కదా. ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నాము, ఆ వ్యాపారంలో నష్టం వస్తుంది. నష్టం వస్తున్నప్పుడు ఇంకా దాన్ని వదిలేసేసి వేరే పని కానీ వ్యాపారం కానీ వేరేది ఏదో ఒకటి చూసుకోవాలి. అసలు వ్యాపారమే కలిసి రావట్లేదు అన్నప్పుడు ఏదైనా పని చేసుకోవాలి. అంతేగాని కలిసి రాకపోయినా కానీ దాన్నే పట్టుకొని ఊగులాడుతూ ఉన్నాం అనుకోండి, ఇంకా మనకు సంపాదన అనేది ఎక్కడి నుంచి వచ్చిద్ది? రాదు కదా. కొన్ని విషయాలు మనకి పండితులు చెప్తారు చూడండి, వాళ్ళు చెప్పినవి కూడా జరుగుతాయి. మీకు వ్యాపారం కలిసి రాదు, ఏదన్నా మామూలుగా పని చేసుకోండి, ఉద్యోగం లాంటిది చేసుకోండి, ఇంకొక పని చేసుకోండి, ఇంకొక పూర్వకంగా మీకు కలిసి వస్తుంది, బాగుంటుందని కొంతమంది చెప్తారు. అవి మనకి కొన్ని సూట్ అవుతాయి కూడా, అన్నీ తీసేయటానికి అయితే వీల్లేదు. కొన్ని మనకు సూట్ అవుతాయి. దాని ప్రకారం చేసుకొని మన ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఏదన్నా వ్యాపారం మొదలుపెట్టినా సరే దాన్ని అభివృద్ధి చేయడానికి ఒక 100% ఎఫెక్ట్ అనేది దాని మీద పెట్టాలి. మనం ఏం పెట్టకుండా ఏం పట్టించుకోకుండా మనకు లాభాలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. ఒక్కోసారి నష్టాలు వస్తుంటాయి, ఒక్కోసారి లాభాలు కూడా వస్తుంటాయి.
నష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, లాభాలు వచ్చినప్పుడు సంతోషపడకుండా రెండిటిని బ్యాలెన్స్ చేసుకునే విధంగా కూడా ఉండగలగాలి మనం. ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి మనం ఒక లోన్ కట్టాలనుకోండి. ఈ నెల నాకు బాగా డబ్బు ఎక్కువగా వచ్చింది, లోను కట్టంగా కూడా చాలా డబ్బులు మిగులుతాయి. అలాంటప్పుడు మనం డబ్బు ఎక్కువగా వచ్చింది కదా అని ఖర్చు చేసుకుంటామా? ఖర్చు చేసుకోకూడదు. వచ్చే నెల అనేది మనకు డబ్బు తక్కువ రావచ్చు. లోను కట్టడానికి కూడా మనకు చాలా ఇబ్బంది పడిపోయి డబ్బు అనేది చాలా తక్కువ రావచ్చు. అలాంటప్పుడు మనం డబ్బు ఎక్కువ వచ్చినప్పుడు ఆదా చేసుకున్నాం అనుకోండి, డబ్బు రానప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటాము. ఆ నెలను కూడా మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము. దేనికైనా సరే ముందు చూపు అనేది చాలా అవసరము. ఇప్పటికిప్పుడు ఏదో డబ్బు వచ్చింది ఖర్చు పెట్టేద్దాం, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనే ఆలోచన మాత్రం అస్సలు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ముందు చూపు అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఇంటి యజమానికి అయితే చాలా అవసరం. డబ్బు ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకుంటే డబ్బు లేనప్పుడు చాలా ఇబ్బంది పడతారు. కుటుంబం అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబం మొత్తం భారం మొత్తం వాళ్ళు మోయాలి కాబట్టి వాళ్ళు ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం. నేనైతే ఒక వీడియో చూశాను. హస్బెండ్ అయితే మహా పిసినారనుకోండి, అస్సలు డబ్బు అనేది ఖర్చు పెట్టడు. భార్య మాత్రం బాగా జలసాలు సరదాలు, ప్రెగ్నెన్సీ అప్పుడు వీడియోలు దిగటం, ఫోటోలు దిగటం, అసలు అవన్నీ ఇవన్నీ తినటం, అసలు బాగా ఖర్చు పెట్టేసిద్ది. భర్తని తిడతా ఉంటుంది, నువ్వు పిసినారి వాడివి, డబ్బు అనేది అసలు ఖర్చు పెట్టవని. అయినా కూడా అతను ఆ మాటలు పట్టించుకోకుండా డబ్బు అనేది ఎక్కువ పొదుపు చేస్తూనే ఉంటాడు. అనుకోకుండా ఒకరోజు భార్యకి పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చింది. అది చాలా డబ్బుతో కూడిన హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చింది. అప్పుడు భర్త తన పొదుపు చేసి దాచిపెట్టిన డబ్బు మొత్తం తీసుకొచ్చి ఆమెకి అనారోగ్యానికి ఖర్చు పెడతాడు. అప్పుడు భార్యకి తను చేసిన తప్పేంటో తెలిసి వచ్చింది. ఇద్దరు డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు అనుకోండి, ఈరోజు వాళ్ళకు వచ్చిన సమస్యకి డబ్బు అనేది ఎక్కడి నుంచి వచ్చేది? డబ్బు లేని కారణం వల్ల ఆమెకి హెల్త్ అనేది చూపించకుండా ఇంకా అలాగే ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది? కుటుంబం ఏమైపోయేది? కుటుంబం మొత్తం చిన్న భిన్నమైపోయి పిల్లలు కూడా అనాథలు అయిపోయేవాళ్ళు. భర్త పొదుపు చేసి డబ్బు దాచిపెట్టడం వల్లే కదా ఈరోజు ఏమో ఇంత పెద్ద సమస్య నుంచి బయటపడగలిగింది.